రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనము ఈ వీడియోలో మీకు సింపుల్గా అంటే చాలా క్లారిటీగా మనం పార్ట్ 1లో మన పత్తి విత్తనాల గురించి అయితే మీకైతే తెలపడం జరిగిందండి. సో ఒకసారి మీకు మళ్ళీ తెలపడం జరుగుతుంది. మొదటి 5 రకాలైనటువంటివి మనం ఏమేమి వేసుకుంటే మంచి దిగుబడులు పొందుతారు అన్నటువంటి ఒక వీడియో అనేది మనం పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా రైతు సోదరులు ఆ వీడియోను కనుక చూడకపోతే వెళ్ళి ఒకసారి మన ఛానల్లో వీడియో అనేది ఉన్నది. మీరు వెళ్ళి టాప్ 5 కాటన్ సీడ్స్ అని సెట్ చేస్తే మన వీడియో అనేది రావడం జరుగుతుంది. సో మనం టాప్ 5లో కనుక చూసుకున్నట్లయితే మొదటగా మనం రాశి వాళ్ళది షిఫ్ట్ అనేది తెలపడం జరిగిందండి. అలాగే దాంతో పాటు సెకండ్ టాప్ 2 వచ్చేసి మనకు క్రిస్టల్ కంపెనీ వాళ్ళది CCH 369 అనేది తెలపడం జరిగింది. అలాగే టాప్ 3లో వచ్చేసి నూజివీడు వాళ్ళది ఆద్య అనేది తెలపడం జరిగిందండి. అలాగే టాప్ 4 వచ్చేసి మనకు క్రిస్టల్ కంపెనీ వాళ్ళది సదానంద్ అనేది తెలపడం జరిగింది. అలాగే టాప్ 5 వచ్చేసి మనకు టాటా వాళ్ళది బిగ్ ఎక్స్. ఈ 5 రకాల టాప్ 5 పత్తి విత్తనాలను మనమైతే పార్ట్ 1 విధంగా అయితే మనమైతే వీడియో తీయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పార్ట్ 2 అండి. సో మనకు అది నల్లరేగడి నేల కావచ్చు, ఎర్ర నేలలు కావచ్చు, ఇసుక నేలలు కావచ్చు. సో వర్షాధారం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ కనీసం 10 నుంచి 12 క్వింటాలు పండేటువంటి పత్తి విత్తనాలు అనేది ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో మీకైతే తెలపడం జరుగుతుందండి. సో ఈ పార్ట్ 2లో కనుక మనం చూసుకున్నట్లయితే మొదటగా అంటే టాప్ 6 వచ్చేసి మనకు ఈ టాప్ 6లో వచ్చేసి మనకు వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం అండి. సో మనకు వేదా సీడ్స్ లో మంచి దిగుబడి వచ్చేటువంటి 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్లాటినం అనేది ఉంటుంది. అలాగే దాంతో పాటు డాక్టర్ చంద్ర గోల్డ్ అనేది ఉంటుందండి. అంటే వేదా సీడ్స్ వాళ్ళే రెండు రకాలు ఉన్నాయి. మనకు మెయిన్ గా ప్లాటినం తీసుకోండి. ఒకవేళ ప్లాటినం కనుక అవైలబుల్ గా మీరు ఉండే ఏరియాలో ప్లాటినం కనుక అవైలబుల్ గా లేకపోతే డాక్టర్ చంద్ర గోల్డ్ ని తీసుకోండి. సో కంపెనీ ఒకటే మనకు వేదా సీడ్స్ వాళ్ళది, కాకపోతే 2 రకాల విత్తనాలు ఉంటాయి. అంటే ఈ ప్లాటినం కానీ డాక్టర్ చంద్ర గోల్డ్ అనేది ఏంటంటే మనకు కాయ అనేది పెద్దగా వచ్చేసి మనకు తీయడానికి చాలా సులువుగా ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఈ వర్షపాతం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ తట్టుకొని మనకు మంచి దిగుబడి రావడానికి ఈ వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం, అలాగే డాక్టర్ చంద్ర గోల్డ్ అనేది ఈ రెండు మనకు చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేయడం జరుగుతుందండి. అలాగే టాప్ 7 కనుక మనం చూసుకున్నట్లయితే US అగ్రి సీడ్స్ వాళ్ళది US 7067. సో గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు ఈ 7067 అయితే చాలా మంది సాగు చేయడం జరుగుతుంది. మనకు ఎప్పుడు ప్రతి సంవత్సరం మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఈ సీడ్ ఏంటంటే కొంచెం వర్షపాతం కనుక ఎక్కువ ఉన్నట్లయితే దిగుబడి అనేది మనకు తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి రైతు సోదరులు బాగా మనకు వర్షపాతం ఎక్కువ ఉన్న ఏరియా సైడ్ కొంచెం ఈ సీడ్ ని తగ్గిస్తే మంచిదని మనమైతే తెలపడం జరుగుతుంది. అలాగే టాప్ 8 కనుక చూసుకున్నట్లయితే రాశి సీడ్స్ వాళ్ళది RCH 659 అండి. మీకు ప్రతి ఇమేజ్ అనేది నేను పక్కకి యాడ్ చేయడం జరుగుతుంది. సో టాప్ 8 వచ్చేసి మనకు రాశి సీడ్స్ వాళ్ళది RCH 659 అండి. అలాగే టాప్ 9 కనుక మనం చూసుకున్నట్లయితే మనకు మైకో కంపెనీ వాళ్ళది బౌన్సర్ అనేది ఉంటుందండి. అంటే మీకు MRC 7391. ఈ బౌన్సర్ అనేది మనకు చాలా ఎక్సలెంట్ గా కాయ మంచి సైజ్ వస్తుంది. అలాగే మనం చూసుకుంటే మంచి సైడ్ బ్రాంచెస్ తోటి మనకు పత్తి తీయడానికి కూడా చాలా సులువుగా ఉండడానికి ఈ బౌన్సర్ అనేది చాలా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే టాప్ 10 కనుక మనం చూసుకున్నట్లయితే నూజివీడు సీడ్స్ వాళ్ళది మనకు విజేత అని దొరుకుతుందండి. ఒకవేళ విజేత కనుక మీకు దొరకకపోతే ఈ నూజివీడులోనే పుష్ప అనేది ఉండిద్ది. సో ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా ఏం లేదండి. సో మనం టాప్ 10లోకి వచ్చేసి నూజివీడు సీడ్స్ వాళ్ళది విజేత లేకపోతే పుష్ప, ఈ రెండిట్లో ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి. ఇది కూడా మనకు వర్షపాతం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు ఆ ఒత్తిడిని మనకు తట్టుకొని మనకి ఏంటంటే మంచి దిగుబడి రావడానికి మనం చెప్పినటువంటి ఈ 10 రకాల విత్తనాలు అనేది చాలా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో అలాగే మనకు నెక్స్ట్ వీడియోలో మనము ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనేది పూర్తి విశ్లేషణ గురించి మీకైతే నెక్స్ట్ వీడియోలో మనం తెలపడం జరుగుతుంది. సో ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను తోటి రైతులకు షేర్ చేయగలరు.